ఒక చోటకి వెళ్ళినప్పుడు ఇద్దరు నాయకులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, కూర్చొని మాట్లాడతారు. ఆ తర్వాత మళ్ళీ పదే పదే కనబడుతున్నప్పుడు క్యాజువల్‌గా తిరుగుతారు. మనకిప్పుడు అదేంటో నరేంద్ర మోడీని అవమానిస్తే మోడీ వ్యక్తిగతంగా అవమానించబడ్డాడు, భారతీయ జనతా పార్టీ అవమానించబడింది, ఆర్ఎస్ఎస్ అవమానించబడింది అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి వింత మూర్ఖత్వంలో సాగుతున్నటువంటి కాక్రోచ్‌లందామా? లేకపోతే చదువుకున్న మూర్ఖులందామా? వాడుతున్న పదజాలము, ఆ సంభాషణలు సోషల్ మీడియాలో చూస్తుంటే, మనం ఇట్లాంటోళ్ళతో రేపు పొద్దున భవిష్యత్తులో పొరపాటున పాకిస్తాన్‌ను ఆక్రమించుకుంటే మనందరం ఎక్కడికెళ్ళి బతకాలని భయమేస్తుంది. ఎందుకంటే వీళ్ళు పాకిస్తానోడికి సాష్టాంగ ప్రణామం చేసేటట్టున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కి కూడా కాళ్ళకి దండం పెట్టేటట్టున్నారు. అంత నీచంగా తయారవుతున్నారు. ఇలా తయారు చేస్తున్నదేంటంటే, మనలో పెరిగిపోతున్నటువంటి అహంకారపూరిత ధోరణి, లేదా ఆలోచన లేనటువంటి ధోరణి. నిన్న నరేంద్ర మోడీ, ట్రంప్ కలుసుకున్నారు. చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆ తర్వాత గ్రూప్ ఫోటో దిగేటటువంటి సందర్భంలో మిగతా నాయకులు అనేక మంది వచ్చి నరేంద్ర మోడీతో హగ్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. చూసారా, ట్రంప్‌ని వదిలేశాడు, ట్రంప్ అస్సలు పట్టించుకోలేదు నరేంద్ర మోడీని అని. అదేమో ఇంకో రకం కూడా అనొచ్చుగా, మోడీ ట్రంప్‌ని పట్టించుకోలేదు, మిగతా నాయకులందరితో మాట్లాడాడని. మన దేశం పట్ల ప్రేమ ఉంటే ఆ మాట అనొచ్చు. మోడీ ట్రంప్‌ని అస్సలు నెగ్లెక్ట్ చేశాడు అని చెప్పేసి. అవతల వాళ్ళ మీద ప్రేమ పెరిగిపోతుంది కాబట్టి ట్రంప్ మోడీని నెగ్లెక్ట్ చేశాడు. బట్ అంతకుముందే కూర్చున్నారు, కావులించుకున్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఏం జరిగినా కూడా మళ్ళీ పేపర్లలో కూడా రాయిపించుకోవాలి, టీవీలో కూడా చెప్పించుకోవాలి, లేదు అక్కడ బాగా జరిగింది అన్నట్టు. నిన్న ఇంకోటి ఇట్లాగే జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ రిసీవింగ్, అంటే వీళ్ళు ఇది బీజేపీ అనుకూలం, అనవసరమైన పనికి మాలినటువంటిది ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు. రెడ్ కార్పెట్ పరిచి నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. ట్రంప్‌ని వచ్చేటప్పటికి ఏమీ లేదు చూడండి అంటూ అక్కడ ఏమీ ఖాళీగా ఉన్నటువంటి. వాస్తవంగా అది క్రాస్ చెక్ చేస్తే కనబడుతున్నది ఏంటయ్యా అంటే, జెనీవాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్విట్జర్లాండ్లో ల్యాండ్ అయినప్పుడు ట్రంప్‌ని గై పెర్మలిన్, ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ, రిసీవ్ చేసుకున్నారు. దాన్ని చూపెట్టి అక్కడ హెలికాప్టర్ ఎక్కి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారన్నమాట. వెళ్ళినప్పుడు ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఏదైతే ఏవియన్ లెస్ బయాన్స్ ప్రాంతానికి వెళ్తే అక్కడ మళ్ళీ ఘనస్వాగతం ఎట్లాగో జరిగింది. కానీ దాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మోడీకి గౌరవించారు, ట్రంప్ను అవమానించారన్న కోణాన్ని ప్రొజెక్ట్ తీసుకొచ్చారు. ఓవరాల్గా సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని ఏది పడితే అది చేసేటటువంటి వ్యవహారం నడుస్తుంది.